ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చదువుకున్నటువంటి వాక్య భాగము ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు పలికినటువంటి మాటలు. మరి యొక్క గ్రంథం మనం చూస్తే చాలా చక్కని సంగతులతో నిండి ఉంది. ఈ గ్రంథాన్ని 3 భాగాలుగా విభజించటం జరిగింది. మరి 1వ అధ్యాయం నుండి 35వ అధ్యాయం వరకు ఇది ఒక ప్రవచన రూపముగా ఉన్నట్టుగా గుర్తించారు. ఈ భాగంలో ఉన్నటువంటిది ఏమిటంటే కాండమ్నేషన్, అంటే దేవుని యొక్క శిక్ష. రెండవది 36వ అధ్యాయం నుండి 39వ అధ్యాయం వరకు అది చారిత్రాత్మకమైనటువంటి విషయాలతో నిండి ఉంది. ఈ యొక్క భాగాన్ని ఏమన్నారంటే కాన్ఫిస్కేషన్ అని అన్నారు. అంటే పరాయి వాళ్ళు దానిని వశపరుచుకునేటటువంటి విషయాలు. ఇక 40వ అధ్యాయం నుండి చివరి వరకు ఉన్నటువంటి వాటిని మెస్సియానిక్ అని అన్నారు. మరి యొక్క మెస్సియానిక్ పోర్షన్ అంతట్లో కూడా కన్సోలేషన్, అంటే ఆదరణ అనేటటువంటి అంశము మనకు కనబడుతూ ఉంది. 39వ అధ్యాయం చివరిలో మనం చదువుకున్నట్టయితే 40వ అధ్యాయంలోనికి మనం వచ్చే ముందు ఉన్నటువంటి పరిస్థితులు మనకు కనబడతాయి. ఉదాహరణకు 39వ అధ్యాయంలో 6వ వచనంలో 7వ వచనంలో వ్రాయబడిన మాటలు నేను చదువుతున్నాను, చూడండి. రాబో దినములలో ఏమీ మిగలకుండా నీ ఇంటనున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినది అంతయును బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోదురని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతును బబులోను రాజు నగరునందు నపుంసకులుగా చేయుటకై వారు తీసుకొని పోవుదురు. హిజ్కియాతో పలుకబడినటువంటి మాటలు ఇవి. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు వారికి రాబోతున్నాయో, దాపురించబోతున్నాయో మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు దేశమంతా, యూదా దేశమంతా కూడా అది ఊడ్చివేయబడినట్టుగా అది చేయబడుతుంది. విలువైనవన్నీ కూడా కొనిపోబడతాయి. వారు దాచుకున్నదంతా కూడా బబులోనీయులు ఎత్తుకొని పోతారు. ఈ యొక్క దేశము మరి ఏమీ లేనటువంటిదిగా అయిపోతుంది. అంత మాత్రమే కాదు, వీరి యొక్క కుటుంబాలు చిన్న భిన్నమవుతాయి. వారి యొక్క బిడ్డలు, ముఖ్యంగా కుమారులు, వారు బబులోనుకు చెరలోనికి తీసుకొని పోబడతారు, నపుంసకులుగా చేయబడతారు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితి వీరికి ఎందుకు వచ్చింది, ఇశ్రాయేలీలకు, యూదులకు అని మనం ఆలోచన చేస్తే వారు దేవుని ఆజ్ఞలకు లోబడని వారుగా ఉన్నారు. దేవుని నామాన్ని ధరించిన వారే, దేవుని ప్రజలుగా గుర్తించబడుతున్నటువంటి వారే, దేవుడు మా దేవుడని వారు చెప్పుకుంటున్నటువంటి వారే, కానీ దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని వారు విడిచిపెట్టారు. దేవుడు తన ప్రవక్తలను ఆయన ఒకరి తర్వాత ఒకరిని పంపించి ఆయన వారిని హెచ్చరిస్తూ ఉండగా ప్రవక్తల మాటలను వారు పెడచెవిని పెట్టారు. వారు అవిధేయులయ్యారు. తమ సొంత త్రోవలలోనికి వాళ్ళు తొలగిపోయారు. దేవుని మీద వాళ్ళు తిరుగుబాటు చేశారు. వారు అన్యులను చూచి అన్య సంబంధమైన వాటిని నేర్చుకుని వారు వాటిని ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టారు. చాలా భయంకరంగా విగ్రహారాధనకు వారు లోనైపోయినటువంటి వారుగా ఉన్నారు. విగ్రహారాధన సంబంధమైనటువంటి ప్రతి అపవిత్రమైనటువంటి మరి ప్రవర్తనను కూడా వారు అనుసరించేవారుగా మారిపోయారు. కాబట్టి వారి మీదకి ఈ విధమైనటువంటి శిక్ష రాబోతూ ఉన్నది. శిక్ష ఎప్పుడూ కూడా ఎవరో మనకు వేయరండి, దానిని మనమే కొని తెచ్చుకుంటాం. మన ప్రవర్తనను బట్టి, మన అవిధేయతను బట్టి, అస్తవ్యస్తమైన మన యొక్క జీవితాన్ని బట్టి శిక్షను మనం కొని తెచ్చుకుంటాం. కాబట్టి దేవుడేదో వారిని శిక్షించేశాడు అనేటటువంటి, దేవుడేదో ఒక చండ శాసనుడు అన్నటువంటి దేవునిని మనం అలా చూడడానికి లేదు. ఇట్ వాజ్ దే బికాస్ ఆఫ్ దేర్ బిహేవియర్ అండ్ డిజొబీడియన్స్ వారు శిక్షను కొని తెచ్చుకున్నారు. మన జీవితంలో కూడా మనం ఏదైనా శిక్షను పొందినప్పుడు, దేనికైనా మనము మరి ఏ బాధలో అయినా కష్టంలో అయినా మనము పడినప్పుడు ఎందుకు నాకు ఇలాగా అని మనం ఆలోచించుకొని ప్రశ్నించుకునే ముందు అసలు దీనికి నేను ఎంతవరకు కారణమని ఒకవేళ మనము ఆత్మ పరిశీలన చేసుకుంటే మనకు అర్థమవుతుంది, చాలా మటుకు మనమే కారణం. పరిస్థితులన్నీ బాగున్నప్పుడు లెక్కలేనటువంటి వారముగా జీవించేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అన్నీ అనుకూలంగా హాయిగా ఉన్నప్పుడు నాకు ఎదురు ఎవరు అన్నట్టుగా మనము
ఒక రకమైనటువంటి మరి అహంకారంతో ప్రవర్తించే వారంగా మనం ఉంటాము. అయితే చాలా త్వరగా ఆ పరిస్థితులు తలక్రిందులై మనము వాటి యొక్క పరిణామాలను మనం పొందుకున్నప్పుడు అప్పుడు అంటాం, ఎందుకు దేవుడు ఇలా చేశాడని. దేవుడు చేయలే, మనకు మనం కొని తెచ్చుకున్నాం. యూదా ప్రజలను దేవుడు ఎంత ప్రేమించాడు, తన ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడే, తన ప్రవక్తలను ఆయన మానకుండా పంపుతూ ఉన్నాడే. పెందలకడనే నేను నా ప్రవక్తలను మీ దగ్గరికి పంపించానని చెప్పాడే. మరి ఆ కాలమంతా ఏమి చేసినట్టు వీరు? చాలామంది ప్రవక్తలను వీరు చాలా శ్రమలు పెట్టారండి, హింసించారు, ఎదిరించారు, వ్యతిరేకించారు, కొంతమందిని వారు చంపారు కూడా. ఇది వారి యొక్క భయంకరమైనటువంటి ప్రవర్తన, ఇది వారి యొక్క చరిత్ర. ఇప్పుడు వారు దాచుకున్నదంతా కూడా అది దోచివేయబడుతుంది. వారు వీరి మీదకి వచ్చి దాడి చేస్తారు, దౌర్జన్యం చేస్తారు, వాళ్ళను పూర్తిగా దోచుకుంటారు. వారి యొక్క ఖజానాలో ఉన్నదంతా, ఆలయంలో ఉన్నదంతా సమస్తము కూడా ఊడ్చివేయబడే అంతటి పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పబడింది. అంతేకాదు వారి యొక్క బిడ్డలకు కలగబోతున్నటువంటి భయంకరమైనటువంటి గతిని కూడా అక్కడ చెప్పబడింది. ప్రియమైనటువంటి వారులారా, అందువలన ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లోనికి వారు వెళ్ళబోతూ ఉన్నారు. అయితే ఒక చాప్టర్ దాటిన తరువాత 40వ అధ్యాయంలోనికి వచ్చేటప్పటికీ దేవుడేం మాట్లాడుతున్నాడు చూడండి. దేవుడు ఆ ప్రజల పట్ల ఆయన ఏమి ప్రకటించమని చెప్తున్నాడో చూడండి. దేవుని యొక్క మనసు ఎంత గొప్పది, దేవుని యొక్క హృదయం అది ఎంత మరి మంచిదో మనం చెప్పలేం. ఎందుకు అంటే ఈ అధ్యాయం ప్రారంభంలో అంటున్నారు, నా జనులను ఓదార్చండి, నా జనులను ఓదార్చండి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడండి. శిక్షను వారు చేజేతులా కొని తెచ్చుకున్న, దేవునిని అవమానపరిచిన, దేవుని హృదయానికి వారు గాయము చేసిన, దేవుడిని మాకు అక్కర్లేదన్నట్టుగా వారు విగ్రహాలకు పూజించి ఆ ప్రవర్తన ద్వారా దేవుడు మాకు కాదు అన్నట్టు వారు దేవుని తిరస్కరించిన, yet God remained as God of love. ఆయన ప్రేమామయుడిగానే ఆయన నిలిచి ఉన్నాడండి. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్ యు అండ్ మీ వీఆర్ సర్వింగ్. ప్రియమైనటువంటి వారులారా, ఇదిగో వారు ఆ యొక్క పరిస్థితిలోనికి వెళ్ళినప్పుడు వారికి కలిగినటువంటి ఆ యొక్క కష్టము, నష్టము, ఆ నలిగిపోయేటటువంటి పరిస్థితి, ఆ స్వేచ్ఛ లేనటువంటి పరిస్థితి, వారు దరిద్రులుగా, హీనులుగా మారిపోయేటటువంటి పరిస్థితి వారికి ఎంత కష్టాన్ని కలిగించబోతుందో, వారికి ఎంత దుఃఖాన్ని కలిగించబోతూ ఉన్నదో, తీవ్రమైనటువంటి వేదనను, నొప్పిని వారికి కలిగించబోతూ ఉన్నదో మనము చెప్పలేము కదా. దానిని గుర్తించినటువంటి దేవుడు ఓదార్పు కొరకైనటువంటి మాటలను ఆయన ముందుగానే మాట్లాడుతూ ఉన్నట్టు మనము చూస్తాం. ఇంగ్లీష్లో కంఫర్ట్ అని వ్రాయబడి ఉంది. నా బిడ్డలను ఓదార్చుట అంటే ఆదరించండి అని అర్థం. తన ప్రజలు ఆదరించబడిన వారై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీవు నేను ఆదరించబడిన వారై ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడండి. స్పీక్ కంఫర్ట్ టు మై పీపుల్. వారు ఎంత కష్టంలో ఉన్నారు, ఎంత నలిగిన స్థితిలో ఉన్నారు, ఎంత గాయానికి వారు గురయ్యారు, వారి అంతరంగంలో ఎంత అలజడి ఉన్నదో, వారి మనస్సు ఎంత భయముతో నిండిపోయి ఉన్నదో, కలత కలవరము వారి జీవితాలను ఆవరించి ఉన్నాయి. వారికి ఆదరణ కావాలి. దేవుని గ్రంథంలో వ్రాయబడి ఉన్నది, ఈ దేవుడు సమస్తమైనటువంటి ఆదరణకు దేవుడు, గాడ్ ఆఫ్ ఆల్ కంఫర్ట్. పౌలు తన యొక్క పత్రికను కొరింథీయులకు రాస్తున్నప్పుడు ఆరంభ వచనాల్లో ఆయన ఈ మాటను రాశాడు, గాడ్ ఆఫ్ ఆల్ కంఫర్ట్. మనల్ని ఆదరించేటటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడు.
ఓదార్చే దేవుడుగా ఉన్నాడు. ఎవరైతే దుఃఖపడుతూ ఉన్నారో వారికి ఓదార్పును సిద్ధం చేసిన దేవుడుగా ఉన్నాడు. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కొండ మీద చేసిన ప్రసంగంలోని తొలి పలుకుల్లోనే ధన్యతల్లో ఈ మాటను ఆయన సెలవిచ్చినట్లు మనము చూడగలం. ఈ యొక్క యెరూషలేము మరి పతనమైన పరిస్థితి ఏర్పడింది తర్వాత కాలంలో. నెబుకద్నెజరు వచ్చినప్పుడు మనం చూస్తాం. విలాప వాక్యాలు మనం గనక చదివినట్లయితే దాని యొక్క పరిస్థితి ఎంత మరి దుర్భరంగా మారిపోయిందో ఇర్మియా అక్కడ విలపిస్తూ ఆ యొక్క సీన్స్ అన్నిటినీ కూడా అతను వివరిస్తాడు విలాప వాక్యాల్లో. అలాంటి పరిస్థితికి గురైనటువంటి యెరూషలేము ఆదరణకు అది మరి అవసరతను కలిగి ఉన్నట్లుగా ఇక్కడ మనం గమనించగలుగుతూ ఉన్నాము. యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి అనేటటువంటి మాట మనము చూస్తూ ఉన్నాం. మృదువుగా మాట్లాడండి, కఠినంగా మాట్లాడకండి. ఎందుకంటే ఇప్పటికే వారు చేసినటువంటి ఆ యొక్క పాపం వల్ల వారు నలిగిపోయి ఉన్నారు. నేరారోపణ మనసు వారిని వేధిస్తూ ఉన్నది. ఆ గిల్టీ కాన్షియస్నెస్ వలన వారు ఆల్రెడీ ఎంతో మరి కృంగిపోయినటువంటి వారుగా ఉన్నారు. నేనెందుకు ఇలాంటి స్థితి తెచ్చుకున్నానా, అయ్యో నాకెందుకు ఇలాగ జరుగునట్లు నేను అవిధేయతగా ఉన్నానా అని చెప్పి ఇప్పుడు వారు ఆ యొక్క మరి అపరాధ భావంతో వాళ్ళు కృంగిపోయి ఉన్నారు. అలాంటి వారితో నీవు కఠినంగా మాట్లాడవద్దు. అలాంటి వారి పాపాన్ని నీవు ఎత్తి మరలా వారిని నీవు గుచ్చవద్దు, వారిని నొప్పించవద్దు. ప్రీతిగా వారితో మాట్లాడు, మృదువుగా మాట్లాడు. దేవుని మనస్సు ఎంత మృదువైనదో మనం అర్థం చేసుకోగలమా? కొన్నిసార్లు మనం దేవుని కంటే కఠినలుగా మనం ఉంటున్నాం. ఎంత మాట్లాడితే అవతలోడు వాడి తల పగిలిపోతుందో, గుండె పగిలిపోతుందో ఏరుకొని మాట్లాడేటటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. కత్తిపోటు వంటి మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారు. అది క్రైస్తవ లక్షణం కాదు, అది దేవుని బిడ్డల యొక్క లక్షణం కాదు. ప్రియమైనటువంటి వారులారా, ఇతరులను అవమానపరచాలంటే నోటిలోనికి చెడ్డ మాటలన్నీ వచ్చేస్తాయి, బూతు మాటలన్నీ వచ్చేస్తాయి. ఇలా మాట్లాడితే నేను నిన్ను గౌరవించట్లేదు అని ఇండైరెక్ట్గా చెప్పడం అన్నమాట. ఇవి దేవునికి ఇష్టమైనవని అనుకుంటున్నారా? ఇవి దేవుడు అంగీకరించేవని అనుకుంటున్నారా? మనము నమ్మిన దేవుడు మృదువైన మాటలతో మనం కృంగిన స్థితిలో మనలను పలకరించేటటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడండి. సువార్తలోనికి మనం వెళ్ళినప్పుడు ఆ ప్రభు ఈ లోకంలోకి దిగి వచ్చి యేసుక్రీస్తుగా మానవాళిని ఆయన దర్శిస్తూ పరిచర్య చేస్తున్నప్పుడు ఆయన అలాంటి స్థితిలో ఉన్న వారిని చూచినప్పుడు ఆయన ఏహ్యంగా మాట్లాడలేదే. కుమారి అని అంటాడు ఆయన. కుమారి, నీ పాపములు క్షమించబడి ఉన్నవంటాడు. అమ్మా, ఎవరునో నిన్ను శిక్షింపలేదా అని అంటాడు ఆయన. వారు పాపాత్ములుగా ఎంచబడిన వారు, పాపంలో పట్టబడినటువంటి వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా. కానీ ఆయన వారిని కఠినమైనటువంటి మాటలతో, అవమానకరమైన మాటలతో, నిందారోపణతో నిండినటువంటి మాటలతో ఆయన వారిని ఏమాత్రమూ కూడా సంబోధించలేదే. క్రైస్తవ సంఘంగా, విశ్వాసులుగా, ప్రియమైన వారులారా, మనం వాటిని అలవర్చుకోవద్దా? ఖచ్చితంగా మనం వాటిని అలవర్చుకోవలసినటువంటి వారముగా ఉంటున్నాం. ఈ దినం యొక్క థీమ్ మనం చూస్తాము. మన సీనియర్ సిటిజన్స్ తీసుకుని వచ్చినటువంటిది లవ్, ప్రేమ. అదే మాట ఇక్కడ వాడబడింది. ప్రేమై ఉన్న దేవుడు ప్రేమను విస్తరింప చేయమని కోరుతూ ఉన్నాడు. యెరూషలేముతో ప్రేమగా మాట్లాడండి. లోకానికి అవసరమైనది ఈరోజు ఏంటి? మనం అనుకుంటాం ఆహారము, పానము, వస్త్రము, లేకపోతే నివాసము అని మనం అనుకుంటాం. దానికంటే మించింది ఉంది.
దేవుని ప్రేమ. వరల్డ్ ఈజ్ ఇన్ నీడ్ ఆఫ్ గాడ్స్ లవ్. ప్రేమ ఎంతగానో మరి అది అపార్థం చేయబడినటువంటి పరిస్థితుల్లో మనం ఉంటూ ఉన్నాం. ప్రేమ కానటువంటిది ప్రేమగా భావించబడుతూ లోకం మోసపోతున్నటువంటి దినాల్లో మనం ఉన్నాం. ఓన్లీ ద లవ్ ఆఫ్ గాడ్ ఈజ్ జెన్యున్. దేవుని యొక్క ప్రేమ మాత్రమే యథార్థమైనదండి. అది మాత్రమే నిష్కపటమైనటువంటిది, నిష్కల్మషమైనటువంటిది, స్వార్థరహితమైనటువంటిది. లోకము ఆ యొక్క ప్రేమ యొక్క అవసరతలో ఉన్నది. సంగమా, నీవు నేను లోకానికి అందించవలసినటువంటిది దేవుని యొక్క ప్రేమ. నీవెక్కడ ఉంటే అక్కడ ప్రేమ దీపం వెలగాలి, ప్రేమ అక్కడ ప్రకాశించాలి. ప్రజలు ఆ వెలుగులోనికి రావాలని వారు పరుగులు పెట్టాలి. అలాంటి వారముగా మనం ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ప్రేమయున్న దేవుడు తన ప్రేమ పుత్రుని లోకానికి ఇచ్చాడు. లోకము నశించేదిగా ఉన్నది, కానీ నశించేదిగా ఉన్న లోకానికి నిత్య జీవాన్ని ప్రసాదించు నిమిత్తము ఆయన సంకల్పించి దాని నిమిత్తమే తన ఏకైక కుమారుని పంపినట్టు మనమందరము కూడా ఎరుగుదుము. ప్రియమైనటువంటి వారులారా, 2 రీజన్స్ దేవుని యొక్క ఆదరణ ఊరికినే ఏదో మాటలతో ఊరడించేటటువంటి ఓదార్పు కాదండి. ఏదో పై మాటలు చెప్పి ఊరుకో ఏం కాదులే అని ఏదో ఒక రకంగా ఏడ్చేవారిని కొన్నిసార్లు మనము ఊరడిస్తూ మాటలతో ఏదో రీతిగా వారిని ఊరుకోబెట్టాలని మనం అనుకునేటటువంటి ఆదరణ కాదండి. దేవుడిచ్చేటటువంటి ఆదరణ దానికి మరి బలమైనటువంటి కారణాలు ఉన్నాయి, రీజన్స్ ఉన్నాయి. ఒక రెండు రీజన్స్ మనం ఇక్కడ చూడగలుగుతాము. మొట్టమొదటిది ఏంటంటే, ఇదిగో ఇక నీ యుద్ధ కాలము సమాప్తమయ్యింది. ద వార్ఫేర్ ఈజ్ ఎండెడ్. చాలామంది జీవితాలు ఎలా ఉన్నాయంటే అది ఒక పోరాటమే. దే ఫీల్ లైక్ దే ఆర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్. ఇంటిలో భార్యాభర్తల మధ్యలో పోరాటం ఉంది, బంధువుల మధ్యలో పోరాటం ఉంది, కొలీగ్స్ మధ్యలో పోరాటం ఉంది. స్ట్రగుల్ స్ట్రెయిన్, ఒక ఘర్షణ. ఆ సంఘర్షణతోనే జీవితము అలా ముందు కొనసాగుతూ ఉంది. ఎంత సంఘర్షణ అది! ఈ యొక్క మరి ఈ స్ట్రగుల్కి, ఈ యొక్క వార్ఫేర్కి, ఈ యొక్క బ్యాటిల్కి ఒక ఫుల్ స్టాప్ లేదా? యుద్ధంలో అలసిపోవడమేనా? ఈ ప్రయాసలో అలసిపోవడమేనా? ప్రియమైనటువంటి వారులారా, చాలాసార్లు ఇలాంటి పోరాటంలో ఓడిపోతున్నటువంటి పరిస్థితి, దాని నుండి బయటికి రావాలని ఆశ కానీ రాలేనటువంటి ఒక పరిస్థితి. ఎంతోమంది జీవితాలు అలాగే ఉన్నాయండి, అలాగే ఉన్నాయి. కానీ ఆ యొక్క యుద్ధ కాలానికి ఒక సమాప్తి అంటూ దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆ యొక్క యుద్ధము నుండి మరి బయటికి వచ్చేటటువంటి పరిస్థితి, ఒక సమాధానాన్ని అనుగ్రహించేటటువంటి పరిస్థితి దేవుడు కల్పించనయ్యున్నటువంటి వాడుగా ఉన్నాడు. మన జీవితాల్లో ఈ యొక్క యుద్ధము ఎందుకు ఉన్నది? ఎవరు మన జీవితాన్ని ఇటువంటి సంఘర్షణలో పడవేసినటువంటి వారుగా ఉంటున్నారు? జకరియా ఈరోజు మరి పాడినటువంటి ఆ స్తుతి గీతాన్ని మన లేఖన భాగంగా మనం చదువుకున్నాం. ఇశ్రాయేలీయుల దేవుండే అనేటటువంటి కీర్తన కూడా మనం పాడుకున్నాం. అది జకరియా యొక్క పాట. దీనిని బెనెడిక్టస్ అని అంటారు. అంటే అతడు పరిశుద్ధాత్మ పూర్ణుడై స్తుతి గీతాన్ని పాడాడు. కొన్ని నెలలు అతడు మౌని అయి ఉన్నాడు, మూగవాడై ఉన్నాడు, మనకు తెలుసు. మరి ఈ పండితులు చెప్పేటటువంటిది ఏంటంటే, ఆ మూగతనం వల్ల, ఆ ఎఫెక్ట్ వల్ల అతనికి వినికిడి శక్తి కూడా లేకుండా ఉండింది అని అన్నారు. కాబట్టి ఇలాంటి 2 లోపాలు వచ్చినప్పుడు ఒక వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుంది? కానీ జకరియా ఈ మౌనంగా ఉన్నటువంటి కాలమంతా
అతని లైఫ్ అంతా కూడా ఎలా అయిపోయిందంటే మొత్తం ఒక సైలెన్స్, ఏమీ వినపడదు, ఏమీ మాట్లాడలేడు. కానీ తన గుండెల నిండా కూడా దేవునిని స్తుతించడానికి ఆ స్తుతిని నింపుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఎప్పుడైతే నాలుక నరం సడలిందో అతడు వెంటనే అతని నోటి నుండి బయటకు వచ్చిన మాట ఏంటంటే, అబ్బా నేను మాట్లాడగలుగుతున్నాను, నాకు నోరు వచ్చేసింది. అది కాదు. అతడు తన నోరు మరి తెరవబడగానే అతడు దేవునిని స్తుతించడం మొదలుపెట్టాడు. He started to praise God in a great manner. చాలా అద్భుతమైనటువంటి విషయంలో తన హృదయంలో ఏమైతే దాచుకున్నాడో, ఏమైతే నేర్చుకున్నాడో, తలపోసుకున్నాడో, గ్రహించుకున్నాడో దానంతటినీ కూడా ఒక స్తుతి ద్వారా అది పెళ్ళుబిగినట్టు మనము చూస్తాము. దేవుని యొక్క దర్శనం ప్రజలకు కలిగింది, ఆయన విమోచన కలిగింది అనేటటువంటి మాటలతో అతని యొక్క పాట ఆరంభమైంది. అలా మాట్లాడుతూ అంటాడు, మన శత్రువుల నుండి మనల్ని ద్వేషించు వారి చేతి నుండి తప్పించి రక్షించెను. ద్వేషించేవారు ఉన్నారు, మనకు శత్రువులుగా ఉన్నటువంటి వారు ఉన్నారు, విరోధులుగా ఉన్నటువంటి వారు ఉన్నారు. మనం సాధారణంగా ఈ మాటలు ఆలోచిస్తున్నప్పుడు మనల్ని కష్టపెట్టే మనుషుల గురించి మనం ఆలోచిస్తాము. ప్రియమైనటువంటి వారులారా, అసలు బ్యాక్గ్రౌండ్లో ఈ యొక్క స్క్రీన్ వెనకాల ఉన్నటువంటిది ఎవరు అంటే దుష్టుడైనటువంటి సాతాను. అతనే విరోధ భావాలను పెంచేవాడు. అతనే మనుషులను శత్రువులుగా, ఒకరికొకరు శత్రువులుగా మారిపోయేటట్టుగా చేసేటటువంటి వాడు. అతనే మనుషుల హృదయాల్లో ద్వేషాన్ని నింపేటటువంటి వాడు. ఇది అవతల మనిషిలో ఒకవేళ నువ్వు చూస్తూ ఉన్నప్పుడు ఆ మనిషి దగ్గర ఆగిపోకూడదు. నీ యొక్క దృష్టి అతని వెనకాల అతనిని ప్రేరేపించేటటువంటి అసలు సిసలైనటువంటి విరోధి ఉన్నాడు. అతడు దుష్టుడైనటువంటి సాతాను. ఇదిగో యొక్క యుద్ధకాలం ఎలా ముగుస్తుంది అంటే ఆ శత్రువును పూర్తిగా ఓడించుట ద్వారా. యోహాను సువార్తికుడు తన యొక్క పత్రికలో ఏం రాస్తాడంటే, అపవాది క్రియలను నశింపచేయడం కోసము దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు అని వ్రాయబడింది. దుష్టుని యొక్క క్రియలను, నీ మీద దుష్టుడు పెట్టినటువంటి ఆ యొక్క దుష్టపు ఆలోచనలను, ఆ పన్నాగాలను, ప్రయత్నాలన్నిటినీ కూడా విఫలం చేయు నిమిత్తము దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. వన్ ఆఫ్ ద రీజన్స్ వై ద సన్ ఆఫ్ గాడ్ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్. ఎందుకోసము దేవుని కుమారుడి లోకంలోనికి ఎత్తించాడు. క్రిస్మస్ యొక్క మరి ఒక అర్థం ఏంటి, ఒక కారణం ఏంటి, ఒక పర్పస్ ఏంటి అంటే టు డిస్ట్రాయ్ ద వర్క్స్ ఆఫ్ ద డెవిల్. ఆ యొక్క సాతాను యొక్క క్రియలను, ఆ శక్తిని మరి ఆయన చిన్నాభిన్నం చేయడం కోసం. క్రైస్తవ సంఘము యొక్క స్థానం ఏమిటి? పౌలు రాస్తాడు, ఆయన శీఘ్రముగా సాతానును మీ పాదముల క్రింద తొక్కించెను. Satan is under the feet of the church. Satan is under the feet of every true believer. ప్రియమైనటువంటి వారులారా, సాతానుని చూచి మనం భయపడ్డం కాదు. నీవు దేవునిలో ఉన్నప్పుడు, నీవు పరిశుద్ధంగా ఉన్నప్పుడు, నీవు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, నీవు దేవుని వాక్యానుసారంగా ఉన్నప్పుడు సాతానుడు దూరంగా ఉండి he trembles. Satan trembles when he sees the saint. దేవుని పరిశుద్ధ రక్తంలో కడుగబడినటువంటి, క్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తంలో కడుగబడినటువంటి విశ్వాసిని చూచినప్పుడు, ఆ పరిశుద్ధమైన జీవితాన్ని జీవించే వ్యక్తిని చూచినప్పుడు సాతానుడు దూరం నుండి వణికి పారిపోతాడు. ఈరోజు క్రైస్తవ సంఘంలో ఎంతమందికి సాతానంటే భయం కదండి? ఎంత భయమో! బైబిల్ గ్రంథాన్ని గుండెలకు హత్తుకునేది దేవుని మీద విశ్వాసంతో కాదు, సాతాను మీద ఉన్నటువంటి. ఇప్పుడు ఇది మనకొక ఏంటంటారు, ఇది మనకొక ఇన్స్ట్రుమెంట్ అనమాట. సాతాను నుండి భయించి మనం కాపాడుకోవడం కోసం గుండెలకు బైబిల్ను హత్తుకోవడం సంతోషమే. గుండెల్లో వాక్యాన్ని పెట్టుకుంటే
నిజమైన ధైర్యం. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చినప్పుడు చేసేటటువంటి పని ఏమిటి అంటే, శత్రువుల చేతి నుండి, ద్వేషించు వారి చేతి నుండి తప్పించి రక్షించేటటువంటి రక్షకుడు. నీ యొక్క జీవితం ఇక విజయాల పరంపర, ఫ్రమ్ విక్టరీ అంటూ విక్టరీ. ఒక విజయం నుండి మరొక విజయానికి నీ యొక్క జీవితము ముందు కొనసాగేదిగా ఉంటుంది. ఇఫ్ ఈవెన్ ద స్ట్రగుల్ ఈజ్ దేర్, యు ఆర్ నాట్ డిఫీటెడ్. ఒకవేళ సంఘర్షణ అలా ఉన్నప్పటికీ, ఒకవేళ పోరాట పరిస్థితి అలాగే ఉన్నట్టుగా కనబడుతున్నప్పటికీ, దాని ఇన్ఫ్లుయెన్స్కి నువ్వు లోను కాకుండా దేవుడు నీ అంతరంగంలో పెట్టేటటువంటి సమాధానం వల్ల నీవు మరి ముందుకు కొనసాగగలిగేటటువంటి వ్యక్తిగా నీవు ఉంటావు. కాబట్టి ఈ ఆదరణ ఆయన పలుకుతున్నప్పుడు, ఆదరించండి అన్నప్పుడు, ఇదిగో శత్రు భయం లేకుండా ఆయన నీకు విడుదలనిచ్చేవాడుగా, రక్షణనిచ్చేటటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. రెండవది మనము గమనించినప్పుడు, ద సెకండ్ రీజన్ ఆఫ్ కంఫర్ట్ ఏమిటి అంటే, ఆమె దోష రుణము తీర్చబడెను. దోషము ఎలా ఉంది అంటే రుణంలా ఉంది. మనం ఎవరికైనా రుణపడి ఉంటే ఏనాటికైనా దాన్ని చెల్లించాల్సిందే కదా, చెల్లించాల్సిందే. దోషమే రుణమైతే దానిని మనం ఎలా చెల్లించగలం? దోషము చేసి మనము రుణస్థులం అయిపోయాం. కాబట్టి ఇప్పుడు మనము దానిని ఎలా తీర్చుకోగలం? ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ ఎ మ్యాన్. ఒక వ్యక్తికి ఈ రుణభారాన్ని, ఈ దోష రుణాన్ని తీర్చుకోవడం అనేటటువంటిది అసాధ్యమైనటువంటి విషయం. ప్రియమైనటువంటి వార్లారా, అయితే అది తీర్చబడింది అని వ్రాయబడి ఉంది. దానివల్లనే మనకు ఆదరణ. నేను ఆరంభంలో చెప్పినట్టుగా అపరాధ భావంతో కృంగిపోతున్నటువంటి మనిషి, నేను అపరాధం చేశాను, ఈ అపరాధం వల్ల నాకు ఖచ్చితంగా దేవుని ఉగ్రత ఉంది, శిక్ష ఉన్నది అనే స్థితిలోనికి వెళ్ళినటువంటి వ్యక్తి దాన్ని తీర్చుకోలేడు కదా. అయితే ఆదరణ ఏమిటి అంటే, ఇదిగో నీకు ఆ యొక్క దోష రుణము అనేటటువంటిది చెల్లించబడింది, తీర్చబడింది. ప్రియమైనటువంటి వార్లారా, ఇది ఎలా తీర్చబడింది అంటే, పాపి అయినటువంటి మరొక వ్యక్తి నీ కొరకు ఈ రుణాన్ని తీర్చలేడు. ఎవరి వలనను విమోచన కలుగదు అని కీర్తనాకారుడు చాలా ఖచ్చితంగా తెలియచేశాడు. ఒక దేశ అధ్యక్షుని దగ్గర చాలా సంపద ఉండొచ్చు, చాలా ధనం ఉండొచ్చు, కానీ మానవ దోష రుణాన్ని, ఒక్క వ్యక్తి యొక్క దోష రుణాన్ని కూడా తీర్చడానికి ప్రపంచంలో ఉన్నటువంటి డబ్బంతటినీ మనం అక్కడ పెట్టినా అది తీర్చలేదు. అది ఎందుకు పనికిరాదు. ప్రియమైన వార్లారా, అయితే ఇదిగో దేవుని యొక్క కుమారుడు లోకంలోనికి రావడం జరిగింది కదా. జకరియా ఈ విషయాన్ని కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడు అంటే, 79వ వచనంలో మనం చూస్తాం, లూకా 1వ అధ్యాయంలో, తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు అనేటటువంటి మాట. అలాగే 75వ వచనం చివరి మాటలో మనం చూస్తాము, ఇదిగో ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవించునట్లు అనుగ్రహించుటకు ఈ రక్షణను కలుగచేశాను. పాపి అయిన మానవుణ్ణి పరిశుద్ధులైనటువంటి వానిగా తీర్చగలిగేటటువంటి వాడుగా ఉండునట్లు ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చాడు. గతంలో మనము జ్ఞాపకం చేసుకున్నాము, ఒకవేళ రోమన్ ఎంపరర్ తన ప్రజలను దర్శించడానికి వచ్చాడు అనుకోండి, అతడు తన వైభవాన్నే చూపించుకుంటూ ఉంటాడు. నేను యొక్క మహాసామ్రాజ్యానికి చక్రవర్తిని తెలుసా, చూసారా నేను ఎంత గంభీరంగా ఉన్నానో, చూసారా నా వెనకాల ఎంత సైన్యం ఉందో, చూసారా నాకు ఎంత ఘనత ఉందో, చూసారా నా పొజిషన్ ఎంత గొప్పదో. ఆ యొక్క స్వంత వైభవాన్ని చాటుకుంటూ చూపుకుంటూ వెళ్ళేటటువంటి వాడే తప్ప ప్రజలకు ఏ మేలు చేస్తాడు? ఒకవేళ వాళ్ళకి ఏదైనా ఇస్తే
వారి యొక్క జీవనం కోసం కొన్ని సౌకర్యాలను సమకూర్చగలడేమో అంతవరకే. కానీ మనల్ని దర్శించడానికి వచ్చినటువంటి మన చక్రవర్తి ఆయన చేసేటటువంటిది ఏంటంటే, ఆయన సన్నిధిలో పరిశుద్ధముగాను నిర్భయముగాను జీవించినట్లు ఆయన మనను రక్షిస్తాడు. హీ ఈజ్ ద ట్రూ సేవియర్. నీ జీవిత వైభవాన్ని ఆయన మార్చేటటువంటి వాడు. వైభవవంతమైన జీవితాన్ని నీకు నాకు ప్రసాదించడానికి వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి పౌలు రోమీయులకు రాస్తూ ఏమంటాడంటే, కాబట్టి ఇప్పటి నుండి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు, దెర్ ఇస్ నో కాండమ్నేషన్. ఆ యొక్క రుణము ఆయన చెల్లించాడు, రుణపత్రాన్ని ఆయన చించేశాడు. ఇదిగో వీరి మీద ఇంకే భారము లేదు, వీరికి రుణస్థులు కాదు అని చెప్పి ఆయన ఆ శక్తులకు ఆయన బాహాటంగా చూపించాడట. హీ డిమాన్స్ట్రేటెడ్ దట్ మై పీపుల్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ డెట్. ప్రతి విధమైనటువంటి రుణము నుండి, ప్రతి విధమైన దోష రుణము నుండి, భారము నుండి ఇక వారి మీద ఏ పత్రము కూడా లేదు. ఎందుకంటే చెల్లించబడింది. ఇదిగో ఆ పత్రాన్ని నేను చించేస్తున్నాను. అది తొలగించబడింది. యేసుక్రీస్తు శిలువ మీద ఆ యొక్క త్యాగాన్ని జరిగించినప్పుడు. ప్రియమైనటువంటి వారలారా, ప్రవక్త అంటున్నాడు, ఇంకా మరి దేవుని యొక్క మాటలను పలుకుతూ ఏమంటున్నాడంటే, యెహోవా చేతి వలన ఆమె సమస్త పాపల నిమిత్తము రెండింతలు పొందినని సమాచారం ఆమెకు ప్రకటించండి. ఏమైతే ఒకవేళ వాళ్ళు 70 సంవత్సరాలు చెరలు వారు ఇబ్బందులు పడి ఉండొచ్చు. ఇశ్రాయేలీయులు, యూదులు, నెబుకద్నెజరు వారిని చెరలోనికి పట్టుకొని వెళ్ళిపోయాడు కదా. 70 సంవత్సరాలు వారు అక్కడ ఉన్నారు. ఆ చెరకాలంలో వారు మరి చాలా విధములైనటువంటి కష్ట పరిస్థితులకు లోనయ్యారు. అయితే దాని తర్వాత వారి యొక్క పాపములు వారు చేసిన దానికి తగిన శిక్షను అనుభవించారు అన్నట్టుగా మనం అనుకున్నప్పటికీ కూడా, ప్రియమైనటువంటి వారలారా, పాపపు శిక్ష మనం అనుభవించడం ద్వారా పాపం తొలగిపోదండి. ఆ పాపము అది అలాగే ఉంటుంది. ఆ యొక్క శిక్ష, తగినటువంటి శిక్షను మనం భరించడం అంటే పాపంలో వచ్చే జీతము అంతే. అయితే రెండింతలు అంటే శిక్ష రెండింతలు కాదు. దేవుని యొక్క మహాకృప, దేవుని యొక్క ప్రేమ రెండింతలుగా ఆయన చూపిస్తూ ఉన్నాడు. యోహాను తన సువార్త ఆరంభంలో రాస్తాడు. ఏమని రాస్తాడు అంటే, ఇదిగో ఆయన పరిపూర్ణతలో నుండి మనము కృప వెంబడి కృపను పొందితిని. అక్కడ వ్రాయబడినటువంటి మాట యొక్క భావం ఏంటంటేనట, సముద్ర తీరాన మనం నిలిచినప్పుడు అల వెంబడి అల వస్తుంది కదా, అలలోల వస్తూనే ఉంటాయి. ఆ భావం అక్కడ ఇవ్వబడింది. నీ పట్ల నా పట్ల దేవుని యొక్క కృప అల వెంబడి అల వచ్చినట్లుగా కృప వెంబడి కృప వస్తూనే ఉన్నది. దీన్ని బట్టి మనం దేవునికి ఎంత కృతజ్ఞులముగా, మనం ఎంత మరి థ్యాంక్ఫుల్గా మనం ఉండాలో కదండి. ఈ మాటలు చెప్తూ సడన్గా ప్రవక్త ఏమంటాడంటే, ఇదిగో ఎట్లనగా అరణ్యములో ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవా మార్గము సిద్ధపరచుడి. ఈ మాటలు వినగానే మనకు గుర్తొచ్చేటటువంటి వ్యక్తి తెలుసు కదా, బాప్తిస్మం ఇచ్చు యోహాను. వారు నెబుకద్నెజరు యొక్క చెర, లేకపోతే ఆ బబులోని చెరలో నుండి వారు విడుదల పొందినటువంటి కాలము అది దాదాపుగా క్రీస్తుకు పూర్వము 400 సంవత్సరాలు. మరి ఇప్పుడు సడన్గా 400 years తర్వాత జరగబోతున్నటువంటి దానిని ఇక్కడే క్లబ్ చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా సంభవించబోతున్నాయి ఒక పూర్ణమైనటువంటి స్థితిలో. ఎప్పుడు అంటే, ఇదిగో ఈ యొక్క కేకలు వినబడినప్పుడు, ఈ ప్రకటనలు వినబడినప్పుడు, బాప్తిస్మిచ్చే యోహాను గురించి జకరియా
ఈ యొక్క గీతంలో ప్రస్తావించాడు. ఈరోజు గీతంలో ఆయన ఏమంటున్నాడు మనం గమనిస్తే మొదటి అధ్యాయంలో 76వ వచనంలో అంటాడు, మరియు ఓ శిశువా నీవు సర్వోన్నతిని ప్రవక్త వనబడదువు, మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపలను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. యు గో బిఫోర్ ద మెస్సాయా. ఆయన రాబోతున్నాడు, అందరి పాపాలని క్షమించడానికి రాబోతున్నాడు. ప్రతి మానవుని కూడా రక్షణ జ్ఞానముతో ఆయన అభిషేకించడానికి రాబోతూ ఉన్నాడు. యు ఆర్ గోయింగ్ టు బీ ద ఫోర్ రన్నర్ ఫర్ ద మెస్సాయా. జకరియా ఏం చేస్తున్నాడండి? 8వ రోజు యోహాను పుట్టి, ఆ రోజు మా అబ్బాయి ఇంత గొప్ప, మా అబ్బాయి అంత గొప్ప, మా అబ్బాయి నేను ఎలా చేసేస్తాను అలా చేసేస్తానని అలాంటి డాంబికమైన మాటలు మాట్లాడలేదు. తన కుమారుణ్ణి దేవుని యొక్క పరిచర్య కొరకు అక్కడ తాను డెడికేట్ చేస్తూ ఉన్నాడు. తన కుమారుణ్ణి దేవుని యొక్క పని నిమిత్తము అతడు సమర్పణ చేసుకుంటూ ఉన్నాడు. 8 దినాల ఆ చిన్న బాబుకు జకరియా మాటలు అర్థమవుతాయా? సో హీ ఈస్ డెడికేటింగ్ హిమ్సెల్ఫ్ టు డెడికేట్ హిస్ సన్. తన కుమారుణ్ణి ఆయన సమర్పించినట్లు తన్ను తాను సమర్పణ చేసుకుంటూ ఉన్నాడు. ఒక ఫాదర్ యొక్క ఉన్నతమైనటువంటి విశ్వాస స్థాయిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నామండి. ఈరోజు బిడ్డలు పుట్టక మునిపే వారి కొరకు అయినటువంటి చాలా ప్లాన్స్, ఆలోచనలు తల్లిదండ్రులకు ఉంటాయి, ఉండాలి కూడా, మంచిదే. కానీ ఆలోచనలో అసలు దేవుని ప్రమేయం ఏమన్నా ఉందా? ఆలోచనలో దేవుని కొరకైనటువంటి మరి ఆ కనెక్షన్ ఈ బిడ్డకు పెట్టేటటువంటి ఆ కనెక్షన్ గురించినటువంటి ఆ ప్లాన్స్ మన యొక్క మరి ప్లాన్స్లో ఉన్నాయా? చాలా ఇంపార్టెంట్. యు ఆర్ గోయింగ్ టు బీ ద ఫోర్ రన్నర్ ఆఫ్ మెస్సయా. అందుకని ఈ లోకంలో పుట్టేవరా. ఇదిగో ఇంత ఓల్డ్ ఏజ్లో మాకు దేవుడు నిన్ను అనుగ్రహించాడు అంటే మమ్మలను పోషిస్తావని, మాకేదో చేసి పెడతావని, వృద్ధాప్యంలో మాకు కష్టం లేకుండా మమ్మల్ని బాగా చూసుకుంటావని ఈ మాటలేం మాట్లాడలేదు. మరియు ఓ శిశువా నీవు ఆయనకు ముందుగా నడుస్తావు అనేటటువంటి ఆ సమర్పణను మనం చూస్తూ ఉండగా యోహాను వచ్చి ఖచ్చితంగా ఇదే పోర్షన్ అతను వచ్చినప్పుడు లూకా తన 3వ అధ్యాయంలో ఎత్తి వ్రాసినట్లు మనము చూస్తాం. ఇది అరణ్యంలో ప్రకటన, కానీ ప్రజలందరికీ కూడా ప్రకటన. మరి ఇక్కడ వ్రాయబడినటువంటిది ఏంటంటే దేవుని రాజమార్గాన్ని సరళం చేయండి, అరణ్యంలో యెహోవాకు మార్గాన్ని సిద్ధపరచండి. ప్రియమైనటువంటి వారులారా, ఇక్కడ అరణ్యం అనేటటువంటి దానిని మనం ఏ రీతిగా తీసుకోవచ్చు? నేడు యేసు ప్రభువారు వాస్తవంగా వచ్చినప్పుడు ఆయన ఒక చక్రవర్తి, ఒక రాజు వచ్చినట్టుగా ఒక వాహనం మీద, ఒక రథం మీదో లేకపోతే గుర్రం మీదో ఆయన మరి ఆ మార్గాల గుండా వచ్చి ప్రజలందరినీ కూడా అలాగలాగా దర్శించలేదు. అదేమీ జరగలేదు. ఇక్కడి మాటలు ఈ భూలోక అధిపతులు చేసేటటువంటి మరి ఆ ప్రజా దర్శనాలకు సంబంధించినటువంటివి కాదు. ప్రిపేరింగ్ ద వే మీన్స్ ప్రిపేర్ యువర్ హార్ట్స్. మీ హృదయాలు మీరు సిద్ధపరచుకోండి. మీ హృదయాలు అరణ్యంలాగా ఉన్నాయేమో, అందులో ఏదేదో ఉన్నదేమో, మరి విడదీయలేనటువంటి వాటితో హృదయము అది నిండిపోయి ఉన్నదేమో. అరణ్యాన్ని మనం చూసినప్పుడు అస్తవ్యస్తమైనటువంటిదిగా ఉంటుంది. అందులో ఏ చెట్టు పడితే ఆ చెట్టు, ఏ మొక్క పడితే ఆ మొక్క ఉంటుంది. అరణ్యమని చెప్పబడినప్పుడు అది డిజార్డర్లీనెస్ని సూచించేటటువంటిదిగా ఉన్నది. ఒకవేళ మన జీవితం కనుక డిజార్డర్లీగా ఉన్నట్టయితే గివ్ స్పేస్ ఫర్ ద మెస్సయా. ఆయన వచ్చినట్లుగా ఇదిగో ఏదైతే అడ్డంగా ఉన్నదో దాన్ని నీవు పక్కకు తొలగించు. లెట్ హిమ్ కమ్, లెట్ హిమ్ ఎంటర్ ఇంటు ద వే ఆఫ్ యువర్ లైఫ్. నీ యొక్క జీవన మార్గంలోనికి ఆయనను రానివ్వు.
ఆయన వస్తే అది ఏమవుద్దో తెలుసా? రాజమార్గం అవుద్ది. రాజు ప్రయాణించే మార్గం అవుతుంది. రాజు ప్రయాణించే మార్గం ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా? మనం వెళ్తున్నప్పుడు నేషనల్ హైవేస్ కొన్ని చోట్ల ఎంత బాగుంటాయి. ముఖ్యంగా ఈ యొక్క పొలిటీషియన్స్ కానీ ఈ యొక్క దేశ అధిపతులు అధికారులు వెళ్ళేటటువంటి మార్గాలైతే చాలా బాగుంటాయి. ఆయన వచ్చినప్పుడు, ఆయన ప్రవేశిస్తే అది రాజమార్గం అవుతుంది. రాజుని యొక్క హృదయంలోనికి ప్రవేశించాలని ఆయన కోరుతున్నాడు. కాబట్టి ప్రతి లోయను ఎత్తు చేయి, ప్రతి పల్లమును కూడా నీవు పూడ్చివేయి, ప్రతి వంకరదాన్ని చక్కనిగా చేయి, ప్రతి కరుకైనది సమముగా ఉండినట్లు చేయి. మన హృదయం ఒకవేళ లోయలాగా ఉన్నదేమో. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో సఫర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. నేను ఎందుకు కొరగాను, నేను పనికిరాని దాన్ని, పనికిరాని వాడిని, నన్ను ఎవరు గుర్తించరు. ఇదంతా సెల్ఫ్గా మనం అనుకునేది, బయటకు అలా ఉండదు వాస్తవంగా. అయితే అలాంటి పడిపోయినటువంటి తలంపులు కలిగిన స్థితిలో నుండి నువ్వురా. ఎందుకంటే ఆయన నీ యొక్క జీవితాన్ని రాజమార్గంగా చేయాలనుకుంటున్నాడు. నీలోనికి ఆయన ప్రయాణించాలనుకుంటున్నాడు. కొంతమంది జీవితాలు కొండల్లా ఉంటాయి. వారి జీవితంలో నిండా గర్వమే, నిండా అహంకారమే. నా మాటే చెల్లుబడి కావాలి, నేనే మరి అన్నిటికీ కూడా నా విధానంలో వెళ్ళాలి అని కొంతమంది ఉంటారు. ఇళ్లలో ఉంటారు, సమాజంలో ఉంటారు, సంఘంలో కూడా ఉంటారండి. డౌన్ ఆ యొక్క ఎత్తు సమం కావాలి. ఆ యొక్క గర్వం తొలగిపోతే తప్ప, అహంకారం తొలగిపోతే తప్ప, ఆ స్వార్థం తొలగిపోతే తప్ప, ఆ పెత్తందారి మనసు తొలగిపోతే తప్ప నీవు ఆయన ప్రయాణించేటటువంటి రాజమార్గంగా నీ జీవితం మార్పు చెందదు. కొంతమంది జీవితం అంతా కుటిలత్వమే కదండి, వంకరటే, మాటలు వంకరే, ప్రవర్తన వంకరే. వాళ్ళ దగ్గరికి వెళ్తే మనం కూడా మన మైండ్ కన్ఫ్యూజ్ అయిపోద్ది. అలాంటి స్థితి ఉన్నట్టయితే లెట్ ఇట్ బి స్ట్రైట్. దానిని తిన్నని మార్గముగా నీవు చక్కని ఆలోచన సరళి, చక్కని ప్రవర్తనగా దాన్ని నువ్వు చేసుకోవాలి. ఎందుకంటే అది రాజమార్గంగా ఆయన కోరుకుంటున్నాడు. కొంతమంది కరుకుగా ఉంటారు కదండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడమంటే ముళ్ళతో మన శరీరాన్ని గీసుకున్నట్టే ఉంటుంది. మాటలు ముళ్ళులా ఉంటాయి, కష్టపెడతాయి, హర్ట్ చేస్తాయి, ఇన్సల్ట్ చేస్తాయి. కొంతమంది బిహేవియర్ అలాగే ఉంటుంది. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా ఉంటే మంచిది అని అనుకుంటాం. కానీ అటువంటి జీవితాన్ని కూడా ఆయన దర్శించాలని అనుకుంటున్నాడు. ఇదిగో ఆ యొక్క కరుకు అయినటువంటిది అంతా కూడా ఏమైపోవాలంట? సాఫ్ట్గా మారాలంట, సమముగా మారాలంట. మన జీవితాలు ఎలా ఉన్నాయో ప్రియమైన వాళ్ళరా, మన యొక్క అంతరంగ స్థితి ఎలా ఉన్నదో. పైకి చాలా బాగానే ఉంటాం, కానీ యువర్ యాటిట్యూడ్ మ్యాటర్స్. నీ యొక్క వైఖరి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అది ఒక అరణ్యలా ఉందా, అది ఒక లోయలా ఉందా, ఎత్తులా ఉందా, లేకపోతే అది వంకరగా ఉన్నదా, కరుకైనదిగా ఉన్నదా? ఏదైనప్పటికీ కూడా నీవు ఆయన రావాలి అని కోరుకుంటే నిన్ను నీవు సిద్ధపరచుకోవాలి. ప్రిపేర్ యువర్ హార్ట్, ప్రిపేర్ యువర్ లైఫ్ బై చేంజింగ్ యువర్ మైండ్, బై చేంజింగ్ యువర్ బిహేవియర్. చాలా ప్రాముఖ్యం. మారు మనస్సు అంటే ఏంటండి అర్థం? మారు మనస్సు అంటే ఏంటి అర్థం? గబుకుని ముందుకు వచ్చేసి యేసు ప్రభు నన్ను రక్షించాడని చెప్పడం కాదు. మాటలు చెప్పడం సులభమే. కరుకైనటువంటిది సాఫ్ట్గా మారిందా, వంకరైనటువంటిది తిన్నదిగా చక్కనిదిగా మారిందా, లోయగా ఉన్నటువంటిది ఆ యొక్కది పైకి లేచినటువంటిదిగా ఉన్నదా, లేకపోతే ఎత్తుగా ఉన్నటువంటిది అది సమమైనటువంటిదిగా దిగిందా? When that change occurs, that is the true repentance. నిజమైనటువంటి మారు మనసు అంటే ఏంటో తెలుసా? ఇలాంటి మార్పు రావడమేనండి. ప్రియమైనటువంటి వారలారా, ఎన్నో సంగతులు అమూల్యమైనవి మనకున్నాయి. కానీ హెబ్రీలో వ్రాయబడిన కొన్ని మాటలు నేను చెప్పి ముగించాలని అనుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుని యొక్క ఇట్టి మహాకృప, ఆదరించేటటువంటి కృప మనకు వెల్లడి అయింది. అయితే హెబ్రీలకు రాస్తూ గ్రంథకర్త చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలను
ఆయన వ్రాశాడు. ప్రభు గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఆదరణను సంకల్పించినటువంటి ప్రభు ఆయన కృపాభరితుడిగా ఉన్నాడు. యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చారు కదా. యేసుక్రీస్తు అంటే ఎవరు అంటే దానికి ఒక అర్థాన్ని మనం ఎలా ఇవ్వచ్చు అంటే హీ ఈజ్ ద పర్సానిఫికేషన్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కృప ఒక రూపాన్ని పొందినప్పుడు ఈ లోకంలో యేసుక్రీస్తుగా ప్రత్యక్షమవడం జరిగింది. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద ఇన్కార్నేషన్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కృపయే శరీర ధారణ పొందింది. అలా పొందినటువంటి ఆ యొక్క శరీర ధారణను మనము యేసుక్రీస్తు అని మనము పిలిచాము. అందుచేత ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహించబడింది, కానీ కృపయు సత్యము యేసుక్రీస్తు వలన కలిగెను. ధర్మశాస్త్రం మోషే, కానీ కృప సత్యము యేసుక్రీస్తు వలన కలిగినవి. అందుచేత మనము ఇక్కడ వాక్యాలను మనం చదువుకున్నప్పుడు హెబ్రీయులకు రాస్తే ఏమంటాడంటే మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో. దేవుని కృప అయితే అందుబాటులోకి వచ్చేసింది, మన ముందరికి వచ్చింది, కానీ దానిని పొందకుండా మనం తప్పిపోతామేమో. ఎలా తప్పిపోతాం మనం? క్రింద వ్రాయబడింది, చేదైన వేరు మొలిచేటటువంటి అవకాశం మనం ఇస్తే మన జీవితాలు దేవుని కృపలో నుండి తప్పిపోతాయి. అసత్యము అనేటటువంటిది చేదైనటువంటి వేరు, అవిధేయత అనేటటువంటిది చేదైనటువంటి వేరు, అవిశ్వాసము అనేటటువంటిది చేదైన వేరు. ఆర్ యు గివింగ్ ఛాన్స్ టు దిస్ బిట్టర్ రూట్? వేరుకునే అవకాశం ఇచ్చామనుకో అదేమవుద్దండి? మహావృక్షం అయిపోద్ది, మహావృక్షం అయిపోద్ది. జీవితమే పూర్తిగా చేదైపోద్ది. ఆకును కోస్తే ఆకు చేదు, పువ్వును కోస్తే పువ్వు చేదు, కాయను కోస్తే కాయ చేదు. అందుచేత ఇదిగో ఇది లోపల అసలు వేరు పట్టక మునిపే దానిని మనం పెరికి బయట పారవేయవలసినటువంటి వారంగా ఉన్నాము. ఈ యొక్క వేరు నీ జీవితాన్ని అపవిత్రమైనటువంటిదిగా చేస్తుంది. క్రైస్తవ హెబ్రీ గ్రంథము మంచి క్రైస్తవులకు వ్రాయబడినటువంటి పత్రిక అండి, దేవుని తెలియనటువంటి వారి కోసం కాదు. కానీ నువ్వు అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే ఒకవేళ ఇది ఎంటర్ అవుతుందేమో నీ జీవితం అపవిత్రం అయిపోద్ది. ఒకప్పుడు ఎంతో భక్తిగా ఉన్నటువంటి వారు, ఎంతో విశ్వాసంగా ఉన్నటువంటి వారు, ఎంతో చక్కని దేవుని సంగతులు మాట్లాడినటువంటి వారు మనం చూస్తే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అలా ఉండదు. వాళ్ళు వాటన్నిటిని కూడా ఇప్పుడు వక్రీకరించి మాట్లాడేటటువంటి వారుగా మారిపోతారు. చాలా భయంకరం. వెలిగించబడి ఆరిపోయినటువంటి వారి యొక్క జీవితం. కాబట్టి యూ మస్ట్ బి వెరీ కేర్ఫుల్ అబౌట్ దిస్ బిటర్ రూట్. రెండోది ఏమంటున్నాడంటే దేవుని కృపను ఎలా మనం తప్పిపోతాం? ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయినా శాశ్వతమైనటువంటివి, ప్రశస్తమైనటువంటివి, విలువైనటువంటి వాటిని విసర్జించి తాత్కాలికమైనటువంటి వాటి వెనక పరుగులు పెట్టడం, వెంపర్లాడడం ఏశావు జీవితం. దానికే సాదృశ్యంగా మనం చూస్తున్నాం. జ్యేష్ఠత్వపు హక్కు ఎంతో విలువైనటువంటిది, దానిని అతడు వద్దనుకున్నాడు. దేనికోసం అండి? ఒక్క పూట కూటి కోసం. తాత్కాలికమైంది కదా. ఎంత తాత్కాలికమైంది? తాత్కాలికమైనటువంటి వాటి కొరకు సంగమా విశ్వాసి, నీవు శాశ్వతమైనటువంటి వాటిని వదులుకుంటున్నావా? ఈ లోక సంపదల కోసం, ఈ లోక భాగ్యాల కోసం, ఈ లోకంలో కొంతకాలం మనం పొందే సౌకర్యాల కోసం నువ్వు పరలోకాన్నే పోగొట్టుకుంటున్నావా? దేవుని బిడ్డగా కనబడవలసినటువంటి నీవు మరుగున ఉంటున్నావా తాత్కాలికమైనటువంటి వాటి కోసం? దేవుని కృప నీ నుండి నీవే దూరం చేసుకుంటున్నావు. ఆ రక్షకుణ్ణి నీకు నీవే దూరం చేసుకుంటున్నావు. కాబట్టి బీ కేర్ఫుల్. అన్నీ తెలిసి కూడా ఒకవేళ మనము ఈ మార్గాన్ని అవలంబిస్తే దేవుని కృప మనము కోల్పోతాము. 25వ వచనంలో అంటాడు, మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకుండానట్లు చూచుకొనండి. దేవుని వాక్యం మనకు బుద్ధి నేర్పేటటువంటిది, మనల్ని సరిచేసేటటువంటిది,
ఈ బుద్ధిని నీవు నేర్చుకోవాలి, నేను నేర్చుకోవాలి. ప్రియమైనటువంటి వాళ్ళ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనతో మాట్లాడుతున్నాడు. బుద్ధి చెప్పువానిగా ఆయనే ఉన్నాడు. ఆయన తన వాక్యాన్ని ఆయన ఉపయోగించుకుంటూ ఉన్నాడు. పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రజలు వచ్చినట్టు క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ప్రజలు రాలేదండి. దే హ్యావ్ కమ్ టు ఎ బెటర్ స్టేట్ అండ్ బెటర్ స్టేటస్. సీనాయి పర్వతం మీద ఉన్నటువంటి ఆ పర్వతం దగ్గర ఉన్నటువంటి పరిస్థితులను ఇక్కడ గ్రంథకర్త వివరించిన తర్వాత చూడండి, 22వ వచనం నుండి 24వ వచనం వరకు నేను ఒక్కొక్క మాటలో చెప్తాను. క్రైస్తవ సంఘము నూతన నిబంధన ప్రజలు ఎక్కడికి వచ్చారంటే సియోన్ అనే కొండకు చెందినటువంటి వారంట వాళ్ళు. రెండవది ఏంటంటే జీవము గల దేవుని పట్టణం, అంటే పరలోక యెరూషలేము యొక్క పట్టణ పౌరులుగా వాళ్ళు ఉన్నారట. అక్కడ ఎవరున్నారు? వేవేల కొలది దూతలు ఉన్నారు. కౌంట్లెస్ ఏంజల్స్ ఆర్ దేర్. అక్కడ ఎవరున్నారంటే వ్రాయబడినటువంటి జ్యేష్ఠులు ఒక సంఘముగా అక్కడ ఉన్నారు. ఇంకా ఏమిటి అంటే అక్కడ నీతిమంతుల ఆత్మలు పొంది మరి సంపూర్ణ సిద్ధి పొందినటువంటి నీతిమంతులు అక్కడ ఉన్నారు. నీ కొరక ఎప్పుడూ కూడా మరి ఆ యొక్క నిన్ను పవిత్రపరిచేటటువంటి పలికేటటువంటి నీ కొరకు పలికేటటువంటి క్రీస్తు రక్తం అక్కడ ఉన్నది. హేబేలు రక్తం అయితే వెంజెన్స్ కోసం అది మాట్లాడుతూ ఉంటే, క్రీస్తు రక్తం అయితే విమోచన కోసం మాట్లాడుతూ ఉన్నదట. ఇంకా వ్రాయబడినటువంటి మాట ఏంటంటే వారి మహోత్సవమునకు అనే మాట వ్రాయబడి ఉంది. చూసారా, 23వ వచనంలో వ్రాయబడింది వారి మహోత్సవమునకు. క్రిస్మస్ పండుగను మనం గొప్పగా ఆచరిస్తున్నాం. పండుగలకల్లా గొప్ప పండుగ అని మనం అనుకుంటున్నాం. కానీ విశ్వాసుల కొరకు, పరిశుద్ధపరచబడిన వారి కొరకు పరలోకమందు ఒక మహోత్సవము ఉన్నదట. దేర్ ఈస్ గోయింగ్ టు బి ఏ ఫెస్టల్ గ్యాదరింగ్ అని ఇంగ్లీష్లో వ్రాయబడి ఉన్నది. ఆ మహా ఉత్సవం ఈ లోకంలో ఎప్పుడు ఎక్కడ ఎవరు కూడా అలాంటి ఉత్సవాన్ని చూసి ఉండలేదు. అది దేవుడు ఏర్పాటు చేస్తున్నటువంటి మహా ఉత్సవం. మనం చేసుకునేటువంటి పండుగలన్నీ కూడా చిన్న 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 ముంగుర్తులు అన్నమాట, అంతే. కానీ అక్కడ దేవుడు ఆ మహోత్సవాన్ని ఏర్పాటు చేసినప్పుడు అది ఎంత గొప్పగా ఉంటుందో చూడండి. 28వ వచనంలో మనం వచ్చినప్పుడు రాయబడి ఉన్నది, అందువల్ల మనం నిశ్చలమైన రాజ్యం పొంది దైవ కృప కలిగి ఉందాము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవను చేద్దాము. ఈ 4వ ఆదివారం ఇదేనండి మనకు సందేశం. మనము నిశ్చలమైన రాజ్య వారసులమనే నిశ్చయితను మనము పొందుకోవాలి. ఆ దైవ కృప మనకు దూరం కాకుండానట్లుగా దైవ కృపను పొందుకునే వారంగా మనము ఉండాలి. ఆ దేవుని కృపను కలిగి మనము ఆయన వచ్చే వరకు చేయవలసినటువంటి పని ఏంటంటే వినయమైన భయభక్తులతో దేవునికి ఇష్టమైన ప్రీతికరమైన సేవకులుగా మనం కొనసాగిపోవాలి. కాబట్టి ఉదయకాలం అటువంటి సమర్పణ చేసుకొని మనం ప్రభు సన్నిధిలో మనము కొనసాగిపోటకు నిశ్చయం చేసుకుందాం. పరిశుద్ధాత్మ అట్టి కృప మనందరికి మెండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్.